నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష విద్వాన్, జ్యోతిష రత్న, సంఖ్యాశాస్త్ర శిరోమణి మరియు సంఖ్యాశాస్త్ర సామ్రాజ్, ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్ శ్రీ మహమ్మద్ దావుద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వీరు 42 ఇయర్స్గా జ్యోతిష్యం, న్యూమరాలజీ, గ్రాఫాలజీ రంగాల్లో విశేషంగా రీసెర్చ్ చేసి మీరే న్యూమరాలజిస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. సో ఇది ప్రజాదరణ చాలా అద్భుతంగా పొందిందండి. సో వీరు ఎంకామ్, ఎల్ఎల్బి, ఎంఏ జ్యోతిష్యం ఇలాంటి ఎన్నో ఉన్నత చదువులు చదివారు. అలాగే వీరు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం కావచ్చు, అలాగే కేసీఆర్ గారు రెండవసారి కూడా సీఎం అవుతారు అని చెప్పేసి చెప్పడం కావచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అని అంటే హ్యారిస్ టెంపరీగా ఆమె యుఎస్ ప్రెసిడెంట్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో చెప్పారు ఆయన ప్రెడిక్షన్స్ అనేవి. మరి అలాంటి వ్యక్తి రోజు మనతో పాటు ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, చాలా ప్రశ్నలు ఉన్నాయండి నా మైండ్లో. కానీ ముఖ్యంగా ఒకటి ఏంటి అని అంటే, గత కొన్ని సంవత్సరాలుగా పాపం పెళ్ళిళ్ళు చేసుకుని బాగానే ఉంటున్నారు మొదటి రోజుల్లో, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఎంత బాగుంది ఫ్యామిలీ లైఫ్ అనుకున్నా కానీ విడిపోతున్నారు. విడాకులు తీసుకునేటువంటి స్టేజ్కి వచ్చేస్తున్నారు, తీసేసుకుంటున్నారు కొంతమంది, చాలామంది. ఫ్యామిలీ కోర్టుల్లో అయితే కేసులు ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వీటికి కారణం మనకి అనాదిగా భారతీయ సంస్కృతిలో కంపాటబిలిటీ, వధువరుల పొంతన చూడటం అనేది చాలా బాగా మనకి చేస్తాం. అవును, పెద్దలందరూ కలిసి అటు నుంచి ఇటు నుంచి ఎప్పుడు పుట్టారు ఏంటి అని చెప్పేసి నక్షత్రాలతో సహా చూసుకుంటారు, ఒక ముహూర్తం పెడతారు. ఇన్ని జరుగుతున్నాయి, అన్ని ముహూర్తం టైంకి జరగాలని జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫైనల్గా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? దీని గురించి సవివరంగా చెప్తానండి. నేను దీని మీద ఒక 40 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేశాను. దీంట్లో మనకి జ్యోతిష పార్ట్ ఉంటుంది, న్యూమరాలజీ పార్ట్ ఉంటుంది, గ్రాఫాలజీ పార్ట్. ఇదివరకు గ్రాఫాలజీ ఉండేది కాదు, ఇదివరకు చదువుకునేవాళ్ళు కాదు, ఏలు ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు గ్రాఫాలజీ రైటింగ్ని బట్టి మన బ్రెయిన్ యొక్క వేవ్స్ మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, వ్యవహారం ప్రతి విషయంలోనూ డెసిషన్ తీసుకునే విధానం మారుతుంది. హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీరు చాలామందికి తెలియదు. ఇది అసలు ఇప్పుడేదో కొత్తగా వచ్చిందని అనుకుంటారు, కాదు. ఎప్పుడో అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నప్పుడు ఆయనకన్నా ముందు పైథాగరస్ గారు ఆయన న్యూమరాలజీని బాగా డెవలప్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్లాటో జ్యోతిష్యాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన అరిస్టాటిల్ ద గ్రేట్, అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్ గారికి గురువు గారు. ఆయన గ్రాఫాలజీ, పామిస్ట్రీ వీటి మీద రీసెర్చ్ చేశారు. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం రాసే ప్రతి అక్షరము మన బ్రెయిన్ యొక్క వేవ్స్నే మనం చేస్తుంటాం. దిస్ హ్యాండ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. అందువల్ల మనకి ఈ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మన రైటింగ్ అంతా కూడా యాటిట్యూడ్. జనరల్గా మనం చూసుకునేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం పొందడం అంటే హరోస్కోప్ వేసుకుంటాం, ఇటు హరోస్కోప్ వేసుకుంటాం. మనకి 36 పాయింట్లని ఒక వధువరుల గణన ఉంది. దాంట్లో చాలామంది ఏం చూస్తారంటే, నాకు తెలిసినంతవరకు 18 పాయింట్లు వస్తే చాలు మ్యారేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. అవును, కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా భృకుట నాడి చాలా ముఖ్యం అండి. నాడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలామందితో డిస్కస్ చేసినాక మన జ్యోతిష సభల్లో వెళ్ళినా కూడా అదేం లేదండి 18 పాయింట్లు వస్తే సరిపోతుంది అది ఇది అంటున్నారు. నో, నేను పర్టికులర్గా చాలా రీసెర్చ్ చేశానండి. చాలామంది నాడీని పట్టించుకోవట్లేదండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాడీ కలవకపోతే నేను అందరికీ హంబుల్ రిక్వెస్ట్, మీ పిల్లలకి నాడీ కలవకపోతే మాత్రం మ్యారేజ్ చేయొద్దు ముఖ్యంగా. ఆ తర్వాత మ్యారేజ్ డేట్ మీద మనం సపరేట్గా ఒక ప్రోగ్రాం చేద్దాం. ఇప్పుడు గ్రాఫాలజీ చూద్దాం కాబట్టి. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యము రైటింగ్. ఇప్పుడు వధువరుల పొంతున అందరూ మామూలుగా ఈ వధువరుల పొంతు చూస్తున్నారు. దానికి మించి నేను చెప్పేది ఏమిటంటే గ్రాఫాలజీ. ఇప్పుడు అంతా న్యూ టెక్నాలజీ వచ్చేసింది, పిల్లలందరూ చదువుకొని అందరూ జాబులు చేస్తున్నారు.
కాబట్టి వధువరుల గణనతో పాటుగా వధువు యొక్క రైటింగు, సిగ్నేచర్, వరుణు యొక్క రైటింగు, సిగ్నేచర్, ఇది చాలా ముఖ్యం. ఏంటంటే రైటింగ్లో వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఇంపల్సివ్గా ఉంటారా, లేకపోతే పాజిటివ్గా ఉంటారా, నెగిటివ్గా ఉంటారా, ట్రైట్స్ ఎలా ఉంటాయి. కొంతమంది మ్యారేజ్ చేసుకుని సింగిల్గా రూమ్లో వెళ్ళి పడుకుంటున్నారండి, చాలామంది నేను చూశాను. అంటే ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, కలుస్తారా, కలవరా, జనరల్గా ఈ ఎఫెక్షనేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రైటింగ్లో తెలుస్తాయి. మీకు చాలా ఆశ్చర్యం వేయచ్చు, ఇవన్నీ ఉన్నాయా అని. ఇవన్నీ ఉన్నాయండి. నేను చాలా చేసి ఎంతో మందికి ఒక 10 సంవత్సరాలు దూరంగా ఉన్న వాళ్ళు కూడా నేను కలపగలిగాను. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితంలో సిగ్నేచర్స్ ఒక ఎక్స్పర్ట్ని కలిసి సిగ్నేచర్ కరెక్ట్ చేసుకున్న వాళ్ళే. ఈ వాళ్ళ రైటింగ్ని బట్టి, సిగ్నేచర్ని బట్టి మనం ఇచ్చేయవచ్చండి. ఈ సిగ్నేచర్లో కనుక మగవాళ్ళకి కానీ అమ్మాయికి కానీ ఈ నెగటివ్ స్ట్రోక్స్ ఉన్నాయండి. అంటే ముఖ్యంగా జీ అక్షరం రాయటం, జే అక్షరం రాయటం, వై అక్షరం రాయటం, ఇవి కరెక్ట్గా రాయాలి. ఈ రాయలేకపోతే ఈ లోయర్ పార్ట్ ఉందే ఈ అక్షరాల్లో అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోను మీరు చూస్తే 26 అవర్స్కి ఒక 6 లెటర్స్ అప్పర్ జోన్లో ఉంటాయి, ఒక అంటే 12 లెటర్స్ అప్పర్ జోను ఉంటాయి, ఒక 12 లెటర్స్ లోయర్ జోన్ ఉంటాయి. ఒక్క లెటర్ మాత్రం అప్పర్ జోను, లోయర్ జోన్ ఉంటుంది, అదే ఎఫ్ లెటర్. ఎఫ్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ. ఎఫ్ లెటర్ని ఎవరైతే కరెక్ట్గా రాయగలుగుతారో మీరు చూసుకోండి, 99% ఎఫ్ కరెక్ట్గా రాయాలి. మీ రైటింగ్ రాసేసిన తర్వాత చూడండి, ఎఫ్ ముందుకి వెళ్ళాల్సింది వెనక్కి వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. ఎఫ్ని కరెక్ట్గా మనకి 3వ బడి ఉంటుంది కదండి. ఇదివరకు మా చిన్నతనంలో 1st బడి, 2వ బడి, 3వ బడి, 4వ బడి అని. ఇప్పుడు కొత్తగా ఎలా ఉండేవో నాకు తెలియదు, కానీ బళ్ళు మేము చదువుకునేప్పుడు 1st బడి, 2వ బడి, 3వ బడి, 4వ బడి. 3వ బడిలో ఎఫ్ ఎలా రాస్తారో అలా రాయండి. మీకు ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా సెట్ అయిపోతుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. నేను ఎన్నో కుటుంబాలని నేను కలపగలిగాను. వై అనేది కరెక్ట్గా ఇలా రాయాలి, కానీ వైని చాలామంది ఇలా రాస్తున్నారు. అలా రాయటం వలన చాలా ఇబ్బందులు వస్తాయండి ఫ్యామిలీ లైఫ్లో. అందువల్ల రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు అనవసరంగా మానసిక వ్యధతో టైం వేస్ట్ చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి, అంటే నేను ఈ విడాకులు అంటే కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు, అబ్బాయి వచ్చి ఏడుస్తాడు, అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నా దగ్గర నేను చాలామందిని చూశాను, చాలా బాధపడుతుంటారు. వాళ్ళు ఆ బాధపడే కన్నా మీకు తెలిసిన జ్యోతిష్యము, న్యూమరాలజీ, అది న్యూమరాలజీ ప్రకారంగా నేము, ఈ నెంబర్కి అమ్మాయి నెంబర్కి అబ్బాయి నేమ్ నెంబరు, అబ్బాయి నేమ్ నెంబర్కి అమ్మాయి నేమ్ నెంబరు. ఇప్పుడు మనకు న్యూమరాలజీ అంటే ఏదో మ్యాథమెటిక్స్ లాగా 23 నెంబర్, 32, 41 ఈ నెంబర్లు వేస్తారు. ఇది కాదండి. దాంట్లో ఒక అద్భుతమైన కాంబినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్కి, సెకండ్ లెటర్కి, సెకండ్ లెటర్కి థర్డ్ లెటర్కి, థర్డ్ లెటర్కి ఫోర్త్ లెటర్కి, ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి, తర్వాత ఫస్ట్ వొవెల్కి లాస్ట్ వొవెల్కి కాంబినేషన్స్ ఉంటాయి. అంతేగాని ఇప్పుడంతా చూస్తే నా బుక్ చదువుకొని మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ చదువుకొని అందరూ కూడా, నేను దాంట్లో ఫండమెంటల్స్ ఇచ్చానండి. అంటే అందరికీ న్యూమరాలజీ రావాలి, తెలియాలని ఫండమెంటల్స్ ఇచ్చాను. దానికి మించి అది మెటీరియలిస్టిక్గా, స్పిరిచువల్గా ఇంకా చాలా గొప్పగా ఉండేయండి. మీరు చూస్తే న్యూమరాలజీలో చాలా 20,000, 30,000 రూపాయల బుక్స్ ఉన్నాయి. చాలా గొప్ప బుక్స్. మొన్న నేను ఒక సెకండ్ హ్యాండ్ బుక్ తెప్పిస్తే అమెజాన్లో, ద ఆర్ట్ ఆఫ్ బేబీ నేమింగ్ అనేది సెకండ్ హ్యాండ్ బుక్ 10,000. అలాంటి బుక్స్ చదవాలి, పెద్ద వాళ్ళు చేయాలి, రీసెర్చ్ చేయాలి. అన్నిటికీ మించి దైవ కృప ఉండాలి. చేసే వ్యక్తి మెడిటేషన్ చేయాలి, 24 గంటలు దైవ దీంట్లో ఉండాలి. అలా చేస్తేనే డెవలప్ అవుతారు. అలాగే ఈ అబ్బాయి సిగ్నేచరు, అమ్మాయి సిగ్నేచరు 99% సిగ్నేచర్ బాగుంటలేదండి. ఎవరైనా ఏమైనా అనుకోండి, ఆ సిగ్నేచర్లు కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే, స్ట్రోక్స్ కనుక సరిగ్గా ఉండేటైతే, ఎవరైనా ఎస్ అక్షరంతో చాలామంది పేర్లు ఉంటాయండి. ఎస్ అక్షరము ఫస్ట్ లెటర్ సిగ్నేచర్ కనుక స్మాల్ లెటర్గా, అంటే ఎస్ని ఇలా రాయిస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల దయచేసి అందరూ ఎస్ని, ఎవరైతే ఎస్ నేమ్తో స్టార్ట్ అవుతారో
ఆ పేరుని ఎస్ లెటర్ని ఎస్ లాగా రాయండి. చివరిలో చాలామందికి అమ్మాయిల పేర్లో ఐ అక్షరంతో ఎండ్ అవుతుందండి. అందరూ ఐ అక్షరం చివరికి ఒక ఐ రాసి ఒక చిన్న గీత గీసి దాని మీద చుక్క పెడుతున్నారు, లేకపోతే పెట్టలేదు. తక్కిన లెటర్లకి ఐని సపరేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఐని సపరేట్గా చేశారో వాళ్ళు హస్బెండ్తో కానీ ఫ్యామిలీ నెంబర్తో కానీ ఎక్కువగా ఉండరు. అందుకని ఈ మధ్యన చాలామంది పిల్లలు చూస్తే రావటం స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి తలుపు లోపలికి రూమ్లోకి వెళ్ళిపోవడం, తలుపు వేసుకోవడం, ఇంకెవరికి కలవటం లేదు. మా దగ్గర మేము చిన్నప్పుడు చుట్టాలు వస్తే వాళ్ళు చుట్టాలు చుట్టూ ఉండేవాళ్ళం, వాళ్ళు కూర్చొని రాత్రంతా కబుర్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చుట్టాలు వచ్చినా కూడా పిల్లవాడు కానీ పిల్ల కానీ బయటికి రావట్లా. బికాజ్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ సిగ్నేచర్ని బట్టి, రైటింగ్ని బట్టి తెలుస్తుంది. మన బ్రెయిన్ యొక్క వేవ్స్, మన యొక్క థాట్ ప్రాసెస్, మన ఇవన్నీ కూడా మన రైటింగ్ని చూపిస్తుంటుంది. ఇది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మనం చాలా డెవలప్ అవుతూ ఉన్నాం. చిన్న ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు ఇంకా డెవలప్ అయ్యి ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అలా ఇంక్రిమెంటల్ చేంజ్ అంటే ప్రతిరోజు డెవలప్ అవుతూ ఉండాలి. అందువల్ల వధువరుల గణన అనేది నాట్ ఓన్లీ ఆ పాయింట్లు కాకుండా జ్యోతిషపరంగా కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కంపాటబిలిటీ ఉండాలి. అమ్మాయి నేమ్కి అబ్బాయి నేమ్కి కంపాటబిలిటీ ఉంటే అప్పుడు చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత సిగ్నేచర్, ఇప్పుడు సంబంధం కుదరలేదు కదండి, వాళ్ళు అడిగితే బాగుండదేమో అమ్మాయి సిగ్నేచరు అని అనుకుంటారు. ఇప్పుడు ఎవ్వరు ఏమో అనుకోవట్లా. ఆ రోజులు పోయినాయి. పాతకాలంలో అమ్మాయిని క్వశ్చన్స్ చేస్తే అమ్మాయి సిగ్గుపడుతూ ఏదో ఒకదానికి రెండు దానికి సమాధానం చెప్పేది. ఇప్పుడు అమ్మాయి క్వశ్చన్లు అడుగుతుంటే అబ్బాయి అమ్మకి చెమటలు పడుతున్నాయి. అందువల్ల నేను ప్రాక్టికల్గా చూశానండి. అందువల్ల మీరు అమ్మాయిలు ఏమైనా ఇస్తారో లేదో అని అనుకోవద్దు. ఇది మంచి జీవితం, ఫ్యూచర్ బాగా ఉండాలి అనుకునేటైతే మీరు తప్పకుండా అబ్బాయి సిగ్నేచరు, అమ్మాయి సిగ్నేచరు, అబ్బాయి రైటింగ్లో ఉన్న స్ట్రోక్స్, అమ్మాయి రైటింగ్లో ఉన్న స్ట్రోక్స్ కనుక కరెక్ట్ చేసుకోగలిగితే అసలు అబ్బాయి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ ఆర్ నాట్ అన్నది కూడా తెలుస్తుందండి. అమ్మాయి మ్యారేజ్కి సహకరిస్తుందా, భర్తతో సహకరిస్తుందా లేదా అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. మీకు జాతకంలో తెలిసినా తెలియకపోయినా ఈ రైటింగ్లో ఆన్ ది స్పాట్ తెలిసిపోతుంది. అలా మీరు కంపేర్ చేసుకొని మంచి జీవితం గడపండి. మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజెస్ మీద 2వ ప్రోగ్రాం చేస్తాను. ఇలా చేసుకోగలిగితే జీవితం అందరికీ చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా కంపాటబిలిటీ చాలామంది లక్షలు, మొన్న మధ్యన ఒక ప్రోగ్రాం చూస్తే 2-3 కోట్లు ఖర్చు పెట్టారు మ్యారేజ్కి. అయి తర్వాత ఒక నెల రోజులకే మళ్ళీ వాళ్ళు, నేను పెళ్ళికి వెళ్ళాను, తర్వాత నెల రోజులకే వాళ్ళు ఏదో వచ్చారు. అలా ఇలాంటి ఇబ్బందులు పడకుండా, అంటే మానసిక వ్యధ, డబ్బులు వేస్ట్, ముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మంచి కంపాటబిలిటీ చూసుకొని మ్యారేజ్ చేసుకుంటే మంచి డేట్లో చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. ఈ ప్రోగ్రాం మీద మీ కామెంట్స్ని నిర్మోహమాటంగా, నిస్సందేహంగా తెలియజేయండి. ఇంకేమన్నా మీకు డౌట్ ఉండేటైతే డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేయండి. ఆ డౌట్లకి నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను క్లారిఫై చేస్తాను. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్తే.